హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన రెసిపీ దొండకాయ శనగపప్పు కర్రీ అండి. చూసారా కలర్ఫుల్గా ఎంత బాగా అనిపిస్తుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చపాతీకి కానీ పూరికి అయితే చాలా బాగుంటుంది. అన్నంలో కూడా బాగానే ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాను. గిన్నె కొంచెం వేడైనాక అందులోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైనాక ఆవాలు, జీలకర్ర ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసేసుకోవాలండి. అవి కొంచెం కలర్ చేంజ్ అయినాక ఒక 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని అవి వేగిన తర్వాత ఇక్కడ ఆనియన్ని ఒక 2 చిన్న ఆనియన్ని ఇలా సన్నగా ముక్కల్లాగా కట్ చేశానండి. చూడండి, వాటిని కూడా వేసేసుకొని ఒక్కసారి కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేశాను. అలాగే కొంచెం కల్లమాకు కూడా వేసేసుకొని వీటిని కూడా ఒక్కసారి కలిసేలాగా కలిపేసుకోవాలండి. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. అలాగే తొందరగా కూడా అవుతుందండి. శనగపప్పును మటుకు ఒక గంట ముందు నానబెట్టుకోండి. అలా అయితే తొందరగా ఉడికిపోతుంది అన్నమాట. అదొక చిన్న టిప్ అండి. అలా నానబెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ దొండకాయని ఇలా పొడవుగా కట్ చేశానండి. శుభ్రంగా ఒక 2 సార్లు కడుక్కున్న తర్వాత ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను. ఈవెన్గా ఉండేలాగా కట్ చేసుకోవాలండి. అప్పుడే చూడడానికి కలర్ఫుల్గా బాగుంటుంది అనమాట. ఏ విధంగా కట్ చేసుకున్నా, రౌండ్ కట్ చేసుకున్నా ఒకే విధంగా కట్ చేసుకోండి అన్నిటినీ. అలా అయితేనే లుక్ మంచిగా కనిపిస్తుందండి. కంటికి మంచిగా కనిపిస్తేనే తినాలనిపిస్తూ ఉంటాయి కదా, పిల్లలకు కూడా అలాగే అనిపిస్తుందండి. అందుకోసమని ఇలా నీట్గా సన్నగా ముక్కల్లాగా కట్ చేశానండి. తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసేసుకొని ఇలా కలిసేలాగా కలుపుకొని మంచిగా ఉడికించుకోవాలండి. మంచిగా మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మొత్తం అన్నిటినీ మంచిగా మగ్గించుకోవాలి. దొండకాయ చూసారా కలర్ కొంచెం చేంజ్ అయింది కదా. ఇలా మగ్గిన తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసేసుకోవాలండి. నేను ఈ శనగపప్పును ఒక గంట ముందే నానబెట్టానండి. ఆ విధంగా నానబెట్టుకుంటే శనగపప్పు తొందరగా ఉడుకుతుంది అనమాట. లేకపోతే శనగపప్పుని ఒకవేళ టైం లేదనుకుంటే కుక్కర్లో ఒక 2 విజిల్లు తీసి ఒక 2 విజిల్లు ఉడకబెట్టి ఇలా వేసుకోవచ్చండి. మరీ మెత్తగా ఉడికిపోతే కూడా టేస్ట్ బాగోదు. అందుకోసం మళ్ళీ ఇలా ఒక గంట ముందే నానబెట్టుకుంటే చాలా బాగా ఉడుకుతుందండి. చూసారా అలా కలుపుకున్న తర్వాత ఒక్క స్పూను పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఇలా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఇలా కలుపుకొని ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి ఒక టమాటాని ఇలా సన్నగా కట్ చేశానండి. తర్వాత 2 స్పూన్ల కారం కూడా వేసేసుకోవాలి. పిల్లలు ఎంత తింటారో దాన్ని బట్టి కారం వేయండి. నేనైతే ఇక్కడ 2 స్పూన్ల కారం వేసి కారాన్ని అలాగే టమాటాలని కూడా ఒక్కసారి కలిసేలాగా కలిపేసుకుందాము. ఈ కారం కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు అలా వేయించుకోవాలి. చూడండి ఇలా కలుపుకుంటూ వేయించుకున్నామంటే కారం కూడా మంచిగా మగ్గిపోతుందండి. తర్వాత ఇందులోకి కావాల్సినన్ని వాటర్ వేసుకుందాము. ఈ దొండకాయ అలాగే పప్పు ఉడికేంత వాటర్ వేసుకోండి. నేను ఇక్కడ 1 గ్లాసు సగం వాటర్ వేసానండి. ఎందుకంటే దొండకాయ కూడా ఇంకొంచెం ఉడకాలి కదా. సాఫ్ట్గా అయ్యింది కానీ ఇంకొంచెం ఉడకాలి. అందుకోసమని 1.5 గ్లాస్ వాటర్ వేయండి. అలా వేసుకొని ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టి మంచిగా ఉడకనివ్వాలండి. మరీ ఎక్కువగా వాటరు ఉండకుండా చూసుకోవాలండి ఈ కర్రీని. మరీ వాటర్గా ఉంటే కూడా టేస్ట్ బాగోదన్నమాట. కొంచెం గట్టిగానే ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుస్తుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, కొంచెం సపోర్ట్ చేయండి. ఈ మధ్య కాలంలో మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇస్తే ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతూ ఉంటుందండి. ఒక లైక్ చేయండి. చూసారా దొండకాయ శనగపప్పు కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మరొక వీడియోలో మళ్ళీ